క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. దేవుడి వాక్యం లేచును గాక. ఆమేన్. అవునండి, దేవుడి బిడ్డలు ఎన్నిసార్లు పడినా 7 సార్లు పడిపోయినా కూడా తిరిగి లెగుస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు మాట సెలవిస్తున్నాడు, నువ్వు పడిపోయినా కూడా నిన్ను లేపుతాను అని, నువ్వు లేవగలుగుతావని, నువ్వు నడవగలుగుతావని, నువ్వు దేవుళ్ళ పరిగెత్తగలుగుతావని. చాలాసార్లు దేవుడు తన వాక్యం చేత మనం బలపరుస్తున్నప్పటికీ కూడా మన స్థితి ఎలా ఉంటుందంటే, నేను ఇంక ఈ పరిస్థితిలో లెగవలేను, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, ఇంకా నేను జయం పొందుకోలేను, ఇంకా నేను అనుకున్న గోల్కి నేను వెళ్ళలేను అని మనల్ని మనమే నిరుత్సాహపరచుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లెగుస్తారంట. నిన్ను లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. మనం మన భక్తిని బట్టి నీతిమంతులుగా అవ్వలేదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క నామంలో మనల్ని నీతిమంతులుగా దేవుడు చేసినాడు. తన బిడ్డలు పడిపోతే దేవుడు చూస్తూ ఉండడు. పడిన నిన్ను ఖచ్చితంగా లేపి నిన్ను ఒక ఉన్నత స్థితిలో దేవుడు పెడతాడు. కాబట్టి పడిన స్థితిని చూడక, పడిన స్థితి నుంచి లేవనెత్తి ఉన్నత స్థితిలో నుంచే దేవుని వైపు చూస్తూ ధైర్యంతో నీ యొక్క విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించు. అటు రీతిగా దేవుడు నిన్ను లేపి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఆత్మీయ స్థితిలోనో, వ్యక్తిగత జీవితంలోనో, మరి వ్యాపారాల్లోనో బిడ్డలు ఎక్కడ పడి ఉన్నారో ఆ పడిన స్థితి నుంచి యేసు నామములో వారు లేచుదురుగాక. నీ నామంలో వాళ్ళు బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.